ఉపాధి హామీ పథకం. ఈ పథకం గురించి గ్రామాల్లో తెలియని వారుండరు. ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ అనే పేరుతో పిలుస్తున్నారు. పథకం అమలుకు సంబంధించి కూడా చాలా మార్పులు చోటు చేసుకున్నారు. ఇటీవల దీనికి సంబంధించి పార్లమెంట్లో కూడా బిల్ పాస్ చేశారు. అయితే తాజాగా రామ్జీ పథకంలో వచ్చిన మార్పులేంటి, ఎన్ని రోజులు సంవత్సరానికి ఉపాధి కల్పిస్తారు, ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ పనులకి కూలీల కొరత లేకుండా 2 నెలల పాటు ఈ పథకాన్ని నిలిపివేయడం వల్ల వస్తున్న విమర్శలేంటి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉపాధి హామీ పథకం రామ్జీ గ్రామ సభలను ఈ నెల 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 13,000 గ్రామాల్లో 9,000 కోట్ల రూపాయల పనులకు సంబంధించిన గ్రామ సభల ఆమోదం పొందబోతా ఉన్నారు. 17 సంవత్సరాలుగా అమలవుతూ వస్తున్న ఈ ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ మార్పులకు సంబంధించి గ్రామ సభలు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు. రామ్జీ పేరుతో అమలు చేయబోయే ఈ పథకంలో అనేక పనులు చేసుకోవచ్చు. ఆ పనులకు సంబంధించి గ్రామ కార్యదర్శులు, ఎండిఓల ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించి ఉపాధి కార్మికులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు కూడా తీసుకుంటారు. 2025 డిసెంబర్ 26నే గ్రామ సభలు జరగాల్సి ఉండగా ప్రభుత్వం వాయిదా వేసింది. తాజాగా జనవరి 5వ తేదీ పెద్ద ఎత్తున గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా సంవత్సరానికి 100 రోజులు పని కల్పిస్తూ ఉన్నారు. పథకంలో చేసిన మార్పుల వల్ల 125 రోజుల పాటు పని కల్పించబోతున్నారు. నిర్వహణ వ్యయాన్ని, మెయింటెనెన్స్ ఛార్జెస్ 6 నుంచి 9% పెంచారు. అంటే ఉపాధి కూలీలకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తారు. ఈ పథకం అమలు వ్యయంలో కేంద్ర ప్రభుత్వం గతంలో 90%, రాష్ట్ర ప్రభుత్వాలు 10% భరించాయి. తాజా పథకంలో కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వాలు 40% ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక ఈ పథకంలో చాలా ముఖ్యమైన అంశం, ఖరీఫ్ సీజన్లో రైతులకు కూలీల కొరత లేకుండా 2 నెలల పాటు ఉపాధి పనులకు విరామం ఇచ్చారు. ఆ 2 నెలల కాలంలో ఈ పథకం అమలు కాదు. ఇక మరో 4 అంశాలకు సంబంధించి కూడా అధిక ప్రాధాన్యత ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం, జీవనోపాధులు కల్పించడం, పట్టం ప్రకృతి వైపరీత్యాలు, తుఫాన్లు, వరదల్ని ఎదుర్కొనే విధంగా పనులు చేపట్టాల్సి ఉంటుంది. అంటే కూలీలకి ఉపాధితో పాటు మౌలిక సదుపాయాలు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పెద్దపీట వేశారు. ఈ పథకం ద్వారా ఉపాధి కోరిన, అంటే కూలీ పని కోరిన 14 రోజుల్లో పని కల్పించాలి. పని కల్పించలేకపోతే నిరుద్యోగ భృతి కింద చెల్లించే వేతనంలో సగం కూలీల ఖాతాలకి జమ అవుతుంది. ఆ మొత్తాన్ని బాధ్యులైన ఉద్యోగుల నుంచి రికవరీ చేస్తారు. ఇక కూలీల వేతనాల చెల్లింపులో ఆలస్యమైనా కూడా పరిహారం చెల్లిస్తారు. ఉపాధి హామీ పథకంలో కొత్తగా 266 ప్రగతి పనులు చేర్చారు. మురుగు కాలువలు నిర్మించడం, స్కూల్ భవనాలు నిర్మించడం, అంగన్వాడీ బిల్డింగ్లు నిర్మించడం, సీసీ రోడ్ల నిర్మాణం, పంచాయతీ కార్యాలయాలు కూడా తాజా ఉపాధి హామీ పథకంలో నిర్మించుకోవచ్చు. ఇక బీడు భూములు, బంజరు భూములు, పనికిరాని భూముల్లో పండ్ల తోటలు పెంచుకునేందుకు మొక్కలు నాటించడం, వాటికి నీరు పట్టడం, వాటికి పాదులు చేయడం, ఆ మొక్కల్ని మెయింటెనెన్స్ చేసుకునే కార్యక్రమం కూడా రామ్జీ పథకంలో ఏర్పాటు చేశారు. వ్యక్తిగత సామూహిక మరుగుదొడ్లు కూడా నిర్మించుకోవచ్చు. ఇంకుడు గుంట్ల నిర్మాణాలకు కూడా ఈ పథకం ద్వారా నిధులు మంజూరు చేస్తారు. గత పథకంలో, ఉపాధి హామీ పథకంలో ఎక్కువగా కూలీలకు ఉపాధి కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తే, తాజా పథకంలో కూలీలకు ఉపాధితో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారు.